స్కిన్ సెల్స్ చర్మ కణాలు కూడా దొంగలను పట్టిస్తాయా? అవును, స్కిన్ సెల్స్ చర్మ కణాలు చాలా ముఖ్యమైనటువంటి ఫోరెన్సిక్ సాక్ష్యం. వీటిని సాధారణంగా టచ్ డిఎన్ఏ అని అంటాం. స్కిన్ సెల్స్ అంటే చర్మ కణాలు అంటే ఏమిటి? మనిషి ఎక్కడైనా తాకినప్పుడు, ఉదాహరణకి డోరు, మొబైల్ లేదా ఆయుధాలు, చిన్న చిన్న స్కిన్ సెల్స్ వాటి మీద అక్కడ మిగిలిపోతాయి. ఇవి డిఎన్ఏ ఉన్న కణాలు. ఒక్కోసారి మానభంగాలు, అత్యాచారాలు వంటి కేసుల్లో గోర్లలో కూడా ఈ చర్మ కణాలు అనేటివి మిగిలిపోతాయి. వీటిని వస్తువులపై స్వాబ్తో శాంపిల్ని తీస్తారు. ల్యాబ్లో వాటి నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అత్యాచారాలు వంటి నేరాల్లో మృతురాలు లేదా విక్టిమ్ గోర్లలో నుంచి ఈ చర్మ కణాలని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాని నుంచి ల్యాబ్లో డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. డేటాబేస్తో లేదా సస్పెక్ట్స్తో ఈ యొక్క డిఎన్ఏని మ్యాచ్ చేస్తారు. హత్య కేసుల్లో ఆయుధాల మీద డిఎన్ఏ ఉంటుంది. థెఫ్ట్ కేసుల్లో డోర్ హ్యాండిల్స్, లాకర్స్ వంటి వాటి మీద ఈ యొక్క చర్మ కణాలు మనం టచ్ డిఎన్ఏ చూడొచ్చు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇటువంటి వాటిలో కూడా మనం చర్మ కణాలను గుర్తించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే చాలా చిన్న అమౌంట్లో డిఎన్ఏ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మిక్స్డ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. అంటే మల్టిపుల్ పర్సన్స్, ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించినటువంటి డిఎన్ఏ ఉండొచ్చు. కానీ అడ్వాన్స్ టెక్నాలజీతో దాన్ని విడదీసి హంతకుల్ని మనం గుర్తించవచ్చు. ఇటువంటి ఫోరెన్సిక్ ఫ్యాక్ట్స్ కోసం తరువు ఫోరెన్సిక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.